నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజయుతం కాంగ్రెస్ పార్టీ మరి చాలా మంది కూడా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ యొక్క పదవులు కల్పిస్తుంది. యాతకుల మరి ప్రమోద్ కుమార్ గారికి మరి నిన్ననే రంగారెడ్డి జిల్లా ఎస్హెచ్ఎల్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. నగరి గారి ప్రీతం గారు మరి చేశారు. మరి చెల్ల నరసింహారెడ్డి గారి వాళ్ళ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు మరి ఉత్తమ్ కుమార్ గారు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. దుబ్బాక ఎలక్షన్లకు కూడా ఒక క్యాంపెయిన్ కూడా చేసి వచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి మన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి విషయాలపైన కూడా వారిని కులంకషంగా తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ అండి. నమస్కారం సార్. ఎలా ఉంది మొత్తం మీద ఒక అపాయింట్మెంట్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ చైర్మన్గా? చాలా గర్వంగా గొప్పగా ఉన్నది సార్. ఇది ఒక దళితుని ఆలోచించి డీసీసీ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి మా డీసీసీ జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మా పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు నాగరి ప్రీతమన్న గారికి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక దళితులని వారిపై పార్టీ పరంగా దళితుల పడే సమస్యలపై కాపాడుకోవడం కోసం ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పనిచేయాలనే సంకల్పం మాలో ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా యువ నాయకులు కావాలి, యువత కావాలని ముందుకు తీసుకెళ్ళడం కూడా ఇది ఒక ఆదర్శం అని మేము చెప్పుకుంటున్నాం. గత 15 సంవత్సరాలు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంస్థలలో పనిచేసుకుంటూ మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు మా తాతగారు అయినటువంటి యాతకుల ప్రకాశం గారు నుంచి కూడా మొదలు పెడితే ఈరోజు వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీలోనే నడుచుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ పార్టీలోనే ఉంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఇందిరా మిల్లులు ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా ఇందిరా మిల్లులు తప్పితే ఇవన్నీ వైఎస్ఆర్ పథకాలు 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు ప్రజలకు తీసుకెళ్ళటం కోసం ఒక మంచి నన్ను డీసీసీ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా చేయడం సంతోషంగా భావిస్తున్నా, గర్వంగా ఫీల్ అవుతున్నా. మీ ఫ్యామిలీ మొత్తం కూడా మీ తాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు మీ తాతగారు సర్పంచ్గా చేశారు. మీ మదర్ కూడా ఇప్పుడు ఏదో పోస్ట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీ డాడీ కూడా కాంగ్రెస్ సానుభూతి పర్లే, కానీ మీకు వచ్చేసరికి కొంచెం హోదా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించింది. మరి మీరు ఎలా తీసుకెళ్తారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని? ఈరోజు రాహుల్ గాంధీ గారిని నాయకత్వంలో, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళటం కోసం నిరంతరం ప్రజా సమస్యలపై, దళితులు జరుగుతున్న దాడులపై, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఖండించడం కోసం కాంగ్రెస్ పార్టీలో యువతను మొత్తం ఒక చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్ళడం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు కష్టపడి మొత్తం దళితులంతా ఐక్యమయ్యేటట్టు చేసి రాజ్యాధికార దిశగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేమంతా దళితులు ఏకమై ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందడుగులో ఉంచాలని నిర్ణయించుకుంటున్నాను. మీరు వచ్చిన తర్వాత మరి యువకులందరినీ కూడా అంటే సోషల్ మీడియాలో అయితేనేమి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ విధంగా మీ దగ్గర ఏమన్నా ఉందా అంచనా? ఉన్నదన్న, ఖచ్చితంగా చెప్పొచ్చు అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి గుండెల్లో పెట్టుకున్న హస్తం గుర్తున్నది. ఈరోజు ఇందిరమ్మ గారు చేసినటువంటి, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి, వైఎస్ఆర్ గారు చేసినటువంటి పథకాలు కానీ, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఏవైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా యువత కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపెడుతుంది. వీళ్ళు చేసే అరాచక పాలనపై ప్రజలు విసుగు పుట్టి కాంగ్రెస్ పార్టీలో చైతన్యం కోసం యువత మొత్తం ముందు అడిగేయడానికి రెడీగా ఉంది. అది రంగారెడ్డి జిల్లా కనుక రంగారెడ్డి జిల్లాలో మొత్తం హైదరాబాద్ పరిధిలోనే ఉంటుంది, ఎక్కువ కూడా కొంచెం రూరల్లో కూడా ఉంటుంది కొంత పరిస్థితుల్లో. మరి వీళ్ళందరినీ కూడా కలిసి ఏర్పాటు ఏమైనా చేసుకుంటారా మీ యొక్క ఎస్సీసీఎల్ చైర్మన్గా? ఖచ్చితంగా చేస్తున్నామన్నా. ఖచ్చితంగా అందరూ ఐక్యతగా ముందుకు వస్తారు. ఖచ్చితంగా మేమందరూ ఒక బాట మీద నడవాలని, ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. పెద్దలు ప్రీతం గారు ఏ ఆశలు ఇచ్చినా మేము ఖచ్చితంగా కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కోసం మేము ముందుకు తీసుకెళ్తామన్నా. ఇప్పుడు చూస్తున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాకముందుకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగమైన పార్టీ, ఒక 13 నుంచి 12 సీఎంలు రేసులో ఉన్నటువంటి పార్టీ. కానీ 2014 వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయినాయి. కాంగ్రెస్ అంచెలంచెలుగా గెలుస్తున్నా కూడా అందులో నిలుపుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీకు ఈ యొక్క ప్లేస్ ఇవ్వడం నల్లేరు పైన నడకలాగానే, అంటే 2 సైడ్లో పదును పెట్టుకోవాలి, అటు పదవులకైతేనేమి ఇటు కార్యకర్తలను కాపాడుకునేటటువంటి విషయం. దీన్ని ఎలా చూసుకుంటారు? ఇప్పుడు ఏ విధంగా ఆ పార్టీ అధికారంలో లేకున్నా కానీ ప్రజా సమస్యలపై పోరాడడం కోసం
కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలో మాకు ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో అధికార దిశగా ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం కోసం చాలామంది యువత కానీ ఈ కొంతమంది నాయకులందరూ కూడా మారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నాను. దుబ్బాక కూడా వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మరి కాంగ్రెస్ అయినటువంటి ముత్యంరెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్ళి ఈ మధ్యకాలంలో చనిపోవడం, వాళ్ళ అబ్బాయి మళ్ళీ టీఆర్ఎస్లో ఉండటం వల్ల మళ్ళీ కాంగ్రెస్ తీసుకొని సభ్యత్వం ఇచ్చారు. మరి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది మీ యొక్క నిర్ణయం? ఈరోజు చూసినట్టయితే ఖచ్చితంగా దుబ్బాకలో ప్రజల తీర్పు కాంగ్రెస్ వైపే ఉంది. ఖచ్చితంగా చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న గారు ఖచ్చితంగా అక్కడ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. కానీ అక్కడ చూస్తే భయంకరమైన ప్రజల్ని భయాందోళనకు గురి చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక బ్రిటిష్ పాలనలాగా చేసి అక్కడ ఒక్క కార్యకర్తను బయటికి రాకుండా మీకు పింఛన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదని చెప్పేసి మీకు సంక్షేమ పథకాలు ఏమందో మీ భూములు లాక్కుంటామని, మీకు పింఛన్లు రాకుండా చేస్తామని ఒక్కొక్క ప్రజల్ని భయాందోళన చేసి ప్రజలు కనీసం కాంగ్రెస్ నాయకులు పోతే కుర్చీ ఇవ్వలేని స్థితిలో తీసుకొచ్చేటువంటి టీఆర్ఎస్ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడగొడతాం. ఖచ్చితంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారు. అక్కడ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారన్న. మొత్తం మీద మీరు కూడా కొన్ని ప్రాంతాలు తిరిగే ఉంటారు అక్కడక్కడ. అయితే మరి ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలందరూ చెప్తూనే ఉన్నారన్న. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఇది రెండోసారి కేసీఆర్ గారు ప్రభుత్వం రావటం అయినా కానీ ప్రజలకి ఏది కానీ హామీలు ఇస్తున్నా కానీ అమలు మాత్రం ఎక్కడ నోచుకునే దిశలో అయితే లేదన్న. ఖచ్చితంగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ తెలంగాణలో ఈయన ఎక్కడ చేసినా ఇది ఒక్కరు గెలిస్తేనే చేస్తాడా? అధికారంలో ఉంది కదా పార్టీ, చేయొచ్చు కదా. అక్కడ గెలిస్తేనే అభివృద్ధి చేస్తాడా? తెలంగాణలో ఆ ఒక్క సీటు కోసం ఆలోచించే బదులు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన చేయొచ్చు. ఆ సీటు కోసమే ఇంతమంది మినిస్టర్లను మంత్రులను తీసుకుపోయి ఒక చిన్న గ్రామ పంచాయతీలో వాళ్ళకి ఇన్ఛార్జీలు వేసి మీరు గెలిపియాలి, ఛాలెంజ్ చేయాలి, ఇక్కడ ప్రతిపక్షాన్ని నిలబెట్టొద్దు, మనకు సాటి లేరు, మాకెవరు సాటి లేరు, మేమే ఎవడరా మాకు ఎదురనేటట్టు చేసి ఇలా అరాచక పాలన సాగుతుందన్న తెలంగాణ ప్రభుత్వంలో. ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారన్న, ఖచ్చితంగా తీర్పిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జెండా ఎగరేస్తారన్న. మరి రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మరి మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేదన్నా, ఇప్పటికే అధిష్టానం దళితులకు ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో లేకపోతే జనరల్లో కొట్లాడుకునే శక్తి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకి అవకాశం కల్పించిందన్న. మనకి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా నాగోలు కానీ కొత్తపేట కానీ మీకు అవకాశం కల్పిస్తా అని చెప్పేసి మా అన్న చైర్మన్ నాగరి ప్రీతం అన్న గారు కానీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మాకు అధిష్టానం నిర్ణయించబోతుందన్న. ఖచ్చితంగా బరిలో ఉంటున్నాం అన్న. మేము మొత్తం మేము చూసినట్టయితే మొన్న కూడా జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ అమానుష్యం గురించి కూడా కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. అయితే మరి అలాగ సంఘటనలు అక్కడక్కడ రోజు చూస్తూనే ఉన్నాం. వాటి మీద కూడా గొంతు అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా దళితులని అతి కిరాతకంగా మహిళలకైతే మెయిన్ రక్షణ లేకుండా అయిపోయింది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు కానీ మహిళలకు కానీ రక్షణ లేకుండా పోతుంది కాబట్టి మేము ఖచ్చితంగా దళితుల కోసం మహిళల కోసం ఖచ్చితంగా పోరాడతాం. వాళ్ళకి సపరేట్ ఒక చట్టం వచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ముందుకు పోయి దళితుల కోసం ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ మేము ముందు నడిపించి వాళ్ళకి న్యాయం జరిగే దిశగా ముందుకు పోతామన్న. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని దళితులకు ఇస్తా అని చెప్పినటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్తలేదు, దాన్ని ఖండించకుండా కొంచెం వెనకబడ్డది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విషయం మీద ఎలా? లేదన్న, ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటుంటే మనిషి వాల్మీకి గారు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి మా ఎంపీ అయినటువంటి నేషనల్ లీడరు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతుంటే అతి దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెట్టేసి కింద పడేసిన మీరు చూస్తూనే ఉన్నారు. కాదు అనుకొని మళ్ళీ ప్రియాంక గాంధీ గారు కూడా వెళ్తుంటే కూడా ఆమెను కూడా అట్లనే అరాచకం చేశారు. ఈరోజు మేము ఏదైనా సమస్య తీసుకొద్దానికి పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఎక్కడికెక్కడ ఇంటికి వచ్చి నిర్బంధం చేసి గృహ నిర్బంధం చేసి ఇంట్లోనే కూర్చోబెట్టి చాలా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ లేదు అని వీళ్ళు క్రియేట్ చేసి ఎక్కడ కూడా మీడియా వాళ్ళు కూడా కనీసం ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుకు రావట్లేదన్న. అంతా మీడియా మొత్తం కొనేసిరన్న. మీ మీడియా వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మీడియా వాళ్ళకి మొత్తం డబ్బులతో కొనేసి ఎక్కడికెక్కడ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నారు. దళితునికి సీఎం చేసినటువంటి మాట మరి అలాగే 3 ఎకరాలు చేస్తామని అసెంబ్లీలోనే ఇవ్వమన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. దీనిపైన ఎలా స్పందిస్తారు? వాస్తవానికి చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ఉప ముఖ్యమంత్రిగా దామోదర్ నరసింహ గారు, అదేవిధంగా మా కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు, సంపత్ అన్న గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న. ఈరోజు చూసుకుంటే ఒక్క నాయకుడు అన్న, ఒక మినిస్టర్ అన్న మా మా దళితుడు ఉన్నారన్న. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు దళితుని ముఖ్యమంత్రి చేస్తానే దళితుని ముఖ్యమంత్రి చేయకపోయి సరే వాళ్ళకి ఇచ్చిన హామీలన్నా మీరు నెరవేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మేము ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకుపోయి చైతన్యంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వచ్చి కాంగ్రెస్ పార్టీ నిజంగా పాలన మంచి పాలన రావాలి, ఈ బంగారు తెలంగాణ రావాలంటే ఖచ్చితంగా హస్తం గుర్తు గెలవాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన రావాలన్న. మీ పార్టీలో కూడా కొంత వివక్షత ఉంది అన్నట్టు కూడా చెప్తారు కదా, దీన్ని వివక్షత ఉందా, మరి దాన్ని ఎలా మీరు సంస్థిస్తారు? లేదన్న, వివక్షత అంటే ఒక మంచి పని చేయడానికి కోసం ఒక కొడుకున్నాడన్న, ఇద్దరు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒక మంచి పని చేయడం కోసం తల్లి తండ్రి ఆలోచించాలి ఏదైనా పని చేయాలంటే. అలాంటప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే దానికి ఏదో వాళ్ళకి ఈర్ష్యలు ఉన్నాయి, వాళ్ళకి పడట్లే, వాళ్ళే ఆగమవుతారంటే లేదు, అక్కడ ఎవరికి వివాదాలు లేవు, ఎలాంటి వివాదాలు లేవు. మేమేందంటే చిన్న పెద్ద అందరం కలిసిపోవాలి కాబట్టి మా నాయకులు కూడా ఖచ్చితంగా ఈసారి అందరూ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకి బంగారు తెలంగాణ రావాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంది. కాబట్టి మాకు మా తమిళనాడు నుంచి మణికంఠ ఠాగూర్ గారు ఇన్ఛార్జ్కి వచ్చారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్న. అయితే మొత్తం మీద చూస్తే ప్రభుత్వం అనే మాట ఒకటే, కాంగ్రెస్లో లీడర్లే ఉన్నారు కానీ ప్రజలు లేరు, వాళ్ళకు అంటే ఒక తీరుగా మాట్లాడరు, వాళ్ళు మాట్లాడేది ప్రజలే గందరగోళం అంటారు. దీని మీద లేదన్నా, ప్రజలు అసలు హస్తం గుర్తంటే ఈరోజు కూడా ఫోటోలు పెట్టుకొని దండాలు పెట్టుకునే రోజులు ఉన్నాయి. వైఎస్ఆర్ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ప్రతి ఇంట్లో ఎవరిదో ఒకళ్ళ ఫోటో ఉండే స్టేజ్ మనకు కానొస్తుందన్న. అలాంటి పార్టీని ఎవరు కూడా మర్చిపోలేరు కూడా. నాయకులు ఎక్కడ కానీ ఈ భేదాలు లేవు, వాళ్ళకి ఎలాంటి లేదు కానీ ప్రజల కోసమే పాలాడుతుంది. దాన్ని ఒక వ్యతిరేకంగా వాళ్ళకి సిచ్చున్నట్టు ఇది ఒక ప్రచారమే కానీ అలాంటిది ఏం లేదు. పార్టీలో అందరం కూడా ఐక్యతగా పోతున్నాం. ఖచ్చితంగా అక్కడ ఈరోజు తెలంగాణలో మేము ముందుకు పోవడానికి రెడీ అవుతున్నాం అన్న. జిహెచ్ఎంసీలో ప్రణాళిక ప్రకారము మరి మీరందరికి కూడా పోరాడితే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఈరోజు చూసుకుంటే మాకు దాదాపు సీట్లు వాస్తవానికి 80 సీట్ల వరకు మాకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు 100% కానొస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా కూడా 80 సీట్లు మేము సాధిస్తామని మేము నమ్మకంగా ధీమాగా వ్యక్తం చేస్తున్నాం. ప్రణాళిక ప్రకారము మరి చాలామంది లీడర్స్ కూడా ఉన్నారు, పీసీసీ మధ్యలో కూడా కొంచెం అవస్థ ఎవరికి వస్తుంది ఏం కథ అన్నట్టు ఉంది. దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎవరికి ఇస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? లేదన్న, ఇప్పుడు ఇక పీసీసీ అనేది అది అధిష్టానం నిర్ణయం అన్న. అది రాహుల్ గాంధీ గారు, మా అమ్మ సోనియా గాంధీ గారు చూసుకునేవలసిన విషయం, పెద్దలు నిర్ణయించుకుంటారు. మాకు ఎవరైనా సరే మాకు కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉండాలి, హస్తం గుర్తుండాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అధిష్టానం మా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టారు కాబట్టి మేము ఆయన సారథ్యంలో, అందరి సాధ్యంలో, రేవంత్ రెడ్డి సాధ్యంలో, ప్రతి నాయకుడు బట్టి విక్రమార్కన్న సిఎల్పి బట్టి విక్రమార్కన్న నాయకత్వంలో అందరం కలిసి ముందుకెళ్ళి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న. ఇంతకుముందుకు గెలిచిన లెక్కల ప్రకారం చూస్తే మీకు 2 కార్పొరేటర్ గెలిస్తే ఒక కార్పొరేటర్ ఆటోమేటిక్గా టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా 2014లో కొంతమంది, 2018లో కూడా కాంగ్రెస్లో పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పార్టీ మారడం జరిగింది. ఆ విషయంలో కొంతమంది ప్రజలు అయితేనేమి అనుకునేది ఏంటంటే మళ్ళీ మన కాంగ్రెస్కి వేస్తే వీళ్ళు మారతారేమో అనే భయంతో కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. దీనికి క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా అన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయే వాళ్ళు మొత్తం పోయిరన్నా. కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో తల్లిని నమ్ముకొని అదే పార్టీలో ఉండి అదే పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ నాయకత్వం కోసం పనిచేస్తారు. ప్రజా సమస్యలకే గెలిచి కూడా ప్రతిపక్షంగా ఉన్నా కానీ ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. ఎవరు కూడా పార్టీలు మారే అవకాశం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీతోటే ముందుకు తీసుకెళ్తారు. ప్రజలకు బంగారు తెలంగాణ వచ్చేంత వరకు మా వాళ్ళు నడుస్తారు. గతంలో 2018లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఉన్నారు, ఎమ్మెల్యే గారు. మరి ఆయన పార్టీ మారడం చేత ఇక్కడ బలహీనమైందా? మీ యొక్క కార్యకర్తలు అలాగే ఉన్నారా? లేదన్న, ఖచ్చితంగా ఇంకా ప్రజలకు కసి పెరిగిందన్న. ఈసారి ఇంత దుర్మార్గంగా తయారవుతారు. ఖచ్చితంగా మొన్న 2018 ఎన్నికల్లో చూసుకుంటే ఎంత కసితో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామో మాకు తెలిసిన విషయం. కానీ ఇంత ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఖచ్చితంగా ఈసారి ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఎల్బీ నగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాలే ఎగురుతాయని మేము
తెలియజేస్తున్నాను. ఎల్బీనగర్లో మొత్తం 11 కార్పొరేటర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంపీ కూడా మీ కాంగ్రెస్ నుంచే ఉన్నారు. అయితే పార్టీ మారినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఎన్నిక కావడం జరిగింది. ఆ ఒక పూర్వవైభవం ఆ 11 సీట్లలో గెలిపించుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉన్నదన్న. మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రిస్క్ తీసుకొని, ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు రిస్క్ తీసుకొని, ఇక్కడున్న నాయకత్వాన్ని మొత్తం రెడీ చేసుకొని ఆల్రెడీ మేము అందరం కూడా మేము ప్రజలలోకి వెళ్ళిపోతున్నామన్నా. ప్రతి బస్తీలో కానీ ఎక్కడికెక్కడ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. ప్రజలకు కూడా అవగాహన వచ్చే విధంగా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేయబోతుంది, ఎలా ప్రజా సంక్షేమాలు అందినాయి, ఈరోజు మీకు ఎలా నష్టం జరుగుతుందని కూడా మేము చూసినామన్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఎల్బీనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. అయితే మరి రాబోయే రోజులలో ప్రజలకు మీరు ఎలాగ దగ్గరయ్యే అవకాశం ఉంది? ఏ విషయం పైన ఎక్కువగా ముందుకెళ్తారు? ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు చాలా పేద స్థానంలో ఉన్నారన్న. ఈరోజు గుడిసెలలో ఉండి కూడా ఇల్లు లేని స్థితిలో ఇలా వర్షాలు వస్తే హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే మహా దారుణంగా ఉన్నదన్న. కాబట్టి వాళ్ళు ఉండే స్థలం కల్పించి వాళ్ళు ఉండడానికి ఒక గృహం అన్న కావాలి. ఈ డబుల్ బెడ్రూమ్ అన్న ఇస్తున్నాడు, ఆ డబుల్ బెడ్రూమ్ లేవు, ఏమి లేవు. ప్రస్తుతం దారుణం చూసుకుంటే బస్ స్టాండ్లలో పడుకొని అక్కడక్కడ భూములు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాని వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి ఆగమం చేసిన పరిస్థితి ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం జరిగే దిశగా మేము ఖచ్చితంగా పోరాడడం కోసం వాళ్ళ దగ్గర ఏ విధంగా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకు ఒక తమ్ముళ్ళలాగా ముందుకెళ్ళి వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలపై కొట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా నేను వాళ్ళతో ఉంటాను. నాగోల్ కొత్తపేటలో మీ యొక్క ప్రణాళిక స్టార్ట్ అయిందా మరి? అవునన్నా, మేము స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ నాగోలు కొత్తపేట ప్రతి బస్తీలో తిరుగుతున్నాం. ప్రజలకి ఏ సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యలని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి న్యాయ దిశగా ముందుకు పోతున్నాం అన్న. మరి మీ కార్యకర్తలు అంటే మీ ఎస్సీసీలే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ నాయకర్తలు అందరూ కూడా సమావేశం పెట్టే అవకాశం ఏమైనా ఉంది ఈ సందర్భంగా? ఉన్నదన్న. మేము ఈ నెల 18వ తారీఖు రోజు ఈ హైదరాబాద్ ఎల్బీనగర్లో మంచి అందరు నాయకుల్ని కార్యకర్తలను పిలిచి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకొని రేపు ముందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకు పోయే దిశగా ఏర్పాటు చేసినాం. పార్టీకి తరఫున మరి రంగారెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్గా రంగారెడ్డి ప్రజలకు మీరేం చెప్తారు? ఇక V3 న్యూస్ నుంచి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ప్రజలారా ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ నేను ఒక ముఖ్య నమస్కరించి తెలియజేస్తున్నా. ప్రజలందరూ ఆలోచించాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించే దిశగా ముందుకు తీసుకెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తప్పితే ఇక్కడ బంగారు తెలంగాణ మనం సాధించుకోలేస్తాం. ఇలా హైదరాబాద్లో పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ డబుల్ ఇల్లులు కానీ ఏవైతే ఉన్నాయో మీరందరూ వైఎస్ఆర్ పాలనలో కానీ మీరు ఇందిరమ్మ పాలనలో కానీ చూసారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. నా సహాయశక్తులు బట్టి V3 నుంచి ఒకటే చెప్తున్నా, ప్రజలకి ఎక్కడ రంగారెడ్డి డిస్టిక్లో వరకు ఏదైనా ఒక పార్టీ తరఫున కాకుండా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఒక చైర్మన్ పదవి నాకు ఇచ్చినందుకు ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తూ వారి సమస్యలపై కొట్లాడడం కోసం నేను ఎప్పుడు మీ తమ్ముడుగా మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. ఇదండి మరి రంగారెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్గా ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అలాగే చూసినట్టయితే మా డిసిసి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అయిన చల్లా నరసింహారెడ్డి గారికి అయితేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితేనే మరి నాకు ముఖ్యంగా నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నగరి ప్రీతం గారి అన్నగారు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పదవికి వన్నె తీసుకొస్తాను. రంగారెడ్డి జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా దళితులకు మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే నా వాణి వినిపిస్తాను. మహిళల పట్ల జరుగుతున్నట్టు అసభ్యకరమైన విషయాలపైన వెంటనే వెలుగెత్తి మరి చాటి చెప్తాను. నాకు ఇచ్చినటువంటి పదవి ఎటు పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఒక చోట కంపల్సరీగా నాగోల్ అయితేనే కొత్తపేటలో నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. అధినాయకత్వం నాకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. దుబ్బాకలో కూడా మా యొక్క వాణి వినబడుతుంది. ప్రశ్నించే గొంతుక అక్కడి నుంచి వెలువడుతుందని మేము అనుకుంటున్నాము. మరి ఈ యొక్క విషయాన్ని V3 న్యూస్కి మరి ప్రమోద్ గారు తెలియడం జరిగింది. చూస్తుండే V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు.